ఏయ్ నువ్వు వెళ్ళి బండి తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో ఇక్కడ దగ్గరలోనే కార్ పార్క్ చేశాను. అప్పుడే చెప్పాను అక్కడ పార్క్ చేయొద్దని. అక్కడ మనుషులే కనిపించలేదు. సినిమా చూడడానికి డబ్బులు ఇచ్చి పార్కింగ్కి డబ్బులు ఇవ్వడానికి నేనేమంత రిచ్ కాదమ్మా. ఫ్రీ పార్కింగ్ దొరికితే పార్క్ చేశాను. 5 రూపాయలకి ఇంత ఆర్గ్యుమెంటా? 10 సినిమాలు చూస్తే 50 రూపాయలు అవుతుంది కదా. మన ఒక్క సినిమానే కదా చూసింది. ఇంకా చూడాల్సి వస్తుంది కదా. చూడు, నేను నడవలేకపోతున్నాను, నాకు ఆకలేస్తుంది. అదే కానీ ప్రాబ్లం. రా ఏంటి? అత్తిరిపోయే ఐడియా ఉంది, నువ్వే షాక్ అవుతావు. రా. ఏంటి జానీ, ఏం ప్లేస్ ఇది? చెప్పు. మాట్లాడకుండా సైలెంట్గా వచ్చి కూర్చో. కూర్చో. ఏంటిది? మ్యారేజ్ పార్టీనా? ఏం పార్టీయో నాకు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పార్టీ జరుగుతూనే ఉంటుంది. ఫుడ్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. అవునా? తినేసి నవ్వుతూ వెళ్ళిపోవడం. ఏ జానీ, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. హే డోంట్ వరీ, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. 2 ప్లేట్స్ ఇవ్వండి. ఇదిగో తిను తిను. దీంతో పాటు ఫ్రై ఏం లేదా? ఇక్కడ మనకు కావాల్సినవి ఏవీ దొరకవు, వాడు పెట్టిందే తినాలి. గుడ్. ఓకే, భయపడకుండా తిను. జానీ, అంకుల్ అక్కడ నుంచున్నాడు. ఏ డోంట్ వరీ. జానీ మన దగ్గరకు వస్తున్నాడు. నేహా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నీ ఒక్కదాంతో రా. ఏం కాదు, నేను మాట్లాడొస్తాను. నేహా, నువ్వు చేస్తున్న పనేంటి? వాడితో కలిసి ఉన్నటువంటి నీ దగ్గర కంటే సేఫ్గా ఉన్నాను అక్కడ. ఒక పెగ్. నేను మీ అమ్మకి ఇంకా ఏమీ చెప్పలేదు. ఏంటి చెప్పాలనుకుంటున్నావా? నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. నువ్వేమీ చెప్పలేవు. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. నాకు ఇప్పుడు భయం అంటే ఏమీ లేదు. జాగ్రత్త. నువ్వు వాడితో చెప్పావా? చెప్తేను. ఏయ్, నిన్ను. వదులు వదులు. నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇక నువ్వు నేహాని ముట్టుకోకూడదు. నువ్వెవర్రా? ఇది కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారం అని చెప్పి తను ముట్టుకున్నావు అనుకో, మర్యాదగా ఉండదు. తను మునపట్ల చిన్నపిల్ల కాదు, ముట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడానికి. జానీ వద్దు ప్లీజ్. తెలియని అందరికీ తెలియని వీడు ఎలాంటి వాడు. నేహా మాత్రమే ఇంకా చాలా మంది చిన్నపిల్లల జీవితం నాశనం చేశారు. ప్లీజ్ జానీ వద్దు, పద వెళ్ళిపోదాం. నేహా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వీడిని ఇంట్లోకి రానివ్వకండి. ఏం మాట్లాడుతూ పద. వీడు ఒక గోముఖ వ్యాఘ్రం. జానీ ప్లీజ్. నేహా.